అక్షయ తృతీయ. ఈ రోజు ఏప్రిల్ 30 బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా తృతీయను పంచాంగకర్తలు తదియ అని వ్యవహరిస్తారు. తృతీయకు వికృతి తదియ. విదియనాడు కనపడని చంద్రుడు తదియనాడు తానే దర్శనమిస్తాడన్నది సామెత. తృతీయ మూడో తిథి. మూడో సంఖ్య మానవుడిలోని సృజనాత్మక శక్తికి గుర్తు. లోహాల్లో స్వర్ణానికి సంకేతం. అనిర్వేదవాదానికి, అదృష్టానికి మూడో సంఖ్య కీలకమైంది. త్రినేత్రుడికి ఉన్న మూడో కంటికి ఎంతటి శక్తి ఉందో మూడో సంఖ్యకు అంతటి శక్తి ఉందని శివపురాణంలోని వ్యాఖ్య. పరశురాముడి జన్మతిథి వైశాఖ శుక్ల తృతీయ. వ్యాసుడు చెబుతుండగా వినాయకుడు ఒక్క క్షణమైనా ఆపకుండా మహాభారతం రాయడం ఈ తిథి నుంచే ప్రారంభమైంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు సవిత్రుడు, సూర్యుడు అక్షయపాత్ర ప్రసాదించింది. వైశాఖ శుక్ల తృతీయ రోజేనన్నది ఐతిహ్యం. శుభమైన, మంగళమైన, శ్రేయస్కరమైన తిథి అని స్కందపురాణంలో ఉంది. అందుకే అక్షయ తృతీయను సర్వసిద్ధి ముహూర్తమని వ్యవహరిస్తారు. ఈ రోజు సూర్యుడు, చంద్రుడు ఉన్నత స్థితిలో ఉంటారు. పంచాంగకర్తలు అక్షయతృతీయను శ్రేయస్కరమైన ముహూర్తమని చెబుతారు. వైశాఖమాసంలో శుక్రుడు శభపరిణామాలు కల్పిస్తాడు. వైశాఖ శుక్ల తృతీయ రోజు శుక్రుడు మహర్దశలోకి చేరుతాడు. ఈ రోజు ఏ పనులు తలపెట్టినా అవిఘ్నంగా పూర్తి అవుతాయన్నది నమ్మకం. ఈ రోజు ప్రత్యేకమైన శుభఘడియల కోసం అన్వేషించాల్సిన అవసరం లేదని జ్యోతిష్కులు అంటారు. ఎందుకంటే ఈ రోజంతా శుభప్రదమైందే. అక్షయ అంటే క్షయంకాని అని అర్థం. ఈ రోజు ఏది నిర్మించినా, మరేదీ కొన్నా, ఇంకా ఏ పని ప్రారంభించినా అది శాశ్వతమై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాశ్వతమే కాక అభివృద్ధి, విజయం కలుగుతుందని అంటారు. త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి, సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా హనుమ కుదిర్చిన స్నేహం వైశాఖ శుక్ల తృతీయ రోజేనని తులసీరామాయణంలో ఉంది. అందుకే వారి మైత్రీబంధం అంత శాశ్వతమై పరిద్విల్లింది. ఈ రోజు బంగారం ధరించి లక్ష్మీదేవి పూజ చేయాలని అంటారు. లక్ష్మీదేవి స్వర్ణానికి అధిదేవత. అందుకే శ్రీశంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రంలో దిఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగిం ప్రాతరనమామి జగతాం జననీ మశేష లోకదినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం అని స్తుతిస్తారు. అందుకే ఎందరో ఆశావహులు అక్షయతృతీయ రోజు బంగారం కొనుగోళ్లు చేస్తారు. ముత్యమంత బంగారం అయినా అక్షయ తృతీయ రోజు కొనాలన్నది ఒక నమ్మకం. దుర్గాసప్తశతి, మూకశంకరులు లో దుర్గాదేవిని స్తుతిస్తూ దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించింది వైశాఖ శుద్ధ తృతీయ రోజేనని ప్రస్తావించారు. సాందీపనిముని వద్ద శిష్యరికం చేసిన ఎన్నో ఏళ్ల తర్వాత సుధాముడు శ్రీకృష్ణుణ్ణి చూడడానికి వైశాఖ శుద్ధ పాడ్యమి రోజు వెళ్లి తృతీయ రోజు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ 3 రోజులు శ్రీకృష్ణుడు సుధాముడి సాంగత్యం వీడక తన పనులన్నీ పక్కనపెట్టి దివ్యత్వమైన